శ్రీ లీగ్స్ పేరుతో రచ్చ చేస్తున్న శ్రీరెడ్డిని చూసి జాలిపడేవారు కొందరు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా అనేవారు కొందరు. తెగించి రోడ్డున పడింది. నష్టపోయేదెవరు? ఆమె ఎవరిపై ఆరోపణలు చేస్తుందో వాళ్లకు చిన్న నష్టం లేదు. కానీ శ్రీరెడ్డి పూర్తిగా బ్యాడ్ అయింది. ఆ విషయం ఆమెకి ఇప్పటికైనా అర్థమైతే మంచిది. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే ఉందా, మరే రంగంలోనూ లేదా అంటే ఇంతకన్నా కామెడీ క్వశ్చన్ లేదనుకోవాలి. ఎందుకంటే ఏ ఫీల్డ్ లో అయినా, ఉద్యోగం ఏదైనా, చివరకు చిన్న చిన్న కార్యాలయాల్లో సైతం ఇది కామన్. కింది స్థాయి ఉద్యోగి తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలన్నా, మరో మెట్ట ఎక్కాలన్నా తలొంచక తప్పని పరిస్థితి. కాదు కూడదు అని గిరిగీసుకుని కూర్చుంటే అదే హోదాలో ఉంటారు, కానీ పొరపాటును కూడా హోదా పెరగదు. జీతం కూడా అనుమానమే. అందుకే సంపాదనే ధ్యేయం అనుకునేవారు తలొంచుతున్నారు. ఇలాంటి సంపాదన ఎందుకు అనుకునేవారు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏదో ఒకలా పబ్లిసిటీ సంపాదించుకోవాలని అనుకునేవారు శ్రీరెడ్డిలా రోడ్డున పడి రచ్చ చేస్తున్నారు. నన్ను వాడుకున్నారు, అవకాశాలు మాత్రం ఇవ్వలేదు అంటున్న శ్రీరెడ్డి ఛాన్సుల కోసం తాను దిగజారానని చెప్పుకుంటోంది అనే విషయం గుర్తించలేదేమో. అంటే ఆమె కావాలన్నట్లు ఆఫర్లు వచ్చుంటే ఈ విషయం పెద్దగా బయటకు వచ్చేది కాదేమో. ఇండస్ట్రీలో చాలా మంది తాట తీస్తా అని అనౌన్స్ చేస్తున్న శ్రీరెడ్డిని చూసి అబ్బో ఎంత ఆత్మవిశ్వాసం అంటున్నారు. కానీ వాళ్ళు వాడుకున్నారు, వీళ్ళు వాడుకున్నారు అని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈమె ఎందుకు వెళ్ళాలి? అప్పుడేమైంది ఆత్మవిశ్వాసం? మాలో మెంబర్షిప్ కావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని సక్రమంగా ఫాలో అయితే ఇచ్చి ఉండేవారేమో. పైగా పద్ధతిగా పోరాడాల్సింది పోయి నా ఇష్టం అంటూ చెలరేగిపోయింది. అందుకే మా సభ్యులు కూడా మెంబర్షిప్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. శ్రీరెడ్డి ఇంతవరకు నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు. ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు. కేవలం ఈ రచ్చ కారణంగానే హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీ మొత్తం కామంతో కళ్ళు మూసుకుపోయిందంటున్న శ్రీరెడ్డి కామెంట్స్ చూసి ఎంత ధైర్యం, ఎంత తెగువ అన్నారు. కానీ ఆమెను ప్రోత్సహిస్తోంది ఆమె తెగువ చూసి కాదు, ఇండస్ట్రీ వర్గాలను తిడుతున్నందుకే అనుకోవాలేమో. ఇలాగైతేనే పాపులారిటీ పెరుగుతుంది అనే భ్రమలోకి ఆమె పూర్తిగా వెళ్లిపోయింది కూడా. అయితే నిజంగా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందనే భావనుంటే పోరాడే పద్ధతి ఇదేనా? అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతింటోంది అని చెబుతోన్న అమ్మాయి ఎంత హుందాగా ఉండాలి? అయ్యా అమ్మా అంటూ బూతులు మాట్లాడడం, ఇదేమంటే బూతులున్నది మాట్లాడేందుకే అనటం, ఇదేనా తెగువంటే? ఇలా తెచ్చుకునే పాపులారిటీని ఏమనాలి? అయినా కాస్టింగ్ కౌచ్ కేవలం ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నట్టు ఎందుకింత హడావుడి? ప్రతి కార్యాలయంలోనూ ఇది కామన్ అయిపోయింది. అలా లేని కార్యాలయాలు ఉన్నాయంటే స్వర్గమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.